Hi friends, welcome to Gangadhar Maths Classroom. Today topic is trigonometry. The last class loni trigonometry part 1 చేసాము. ఇప్పుడు trigonometry లోని part 2 చేద్దాం. Okay, let us start. Okay, so trigonometry, this is a part 2 అంటే part 1 కి కంటిన్యూషన్, రైట్. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, రైట్. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ complementary angles. Trigonometric ratios of complementary angles. చూద్దాం ఒకసారి. సో బిఫోర్ దట్ అసలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేటువంటి టాపిక్ మన 7th క్లాస్ లో వస్తుందండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీ. ఏవైనా రెండు యాంగిల్స్ కలిపితే 90 డిగ్రీ వస్తే ఆ రెండు యాంగిల్స్ ఏమంటామండి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఒకదానికొకటి ఏమైతుంది? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 డిగ్రీ ప్లస్ 50 డిగ్రీ. సో ఏమైతుంది మనకి? అన్ని కలిపితే మనకి 90 డిగ్రీ వస్తుంది. సో 40 డిగ్రీ ఈజ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 50 డిగ్రీ. 50 degree is the complementary angle of 40 degree. Okay, so what is complementary angle? The sum of two angles is 90 degree, then they are called complementary of each other. Okay, చూద్దాం. ఇప్పుడు ట్రిగనోమెట్రిక్ లోని కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయో ఫస్ట్ చూద్దాం మనం. రైట్, అంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూడు. Triangle ABC, right angle triangle. Right angle triangle, angle at B is 90 degree. B దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degree. Right. Remaining, so angle A plus angle C is equal to 90 degree. Total 180 కదండి, అందులో నుంచి 90 తీసేస్తే మనకి 90 మిగిలింది. సో రిమైనింగ్ యాంగిల్ A plus angle C is equal to 90. సో లెట్ యాంగిల్ C is equal to theta. యాంగిల్ C ని మనం theta అనుకుందామండి. దీన్ని ఏమనుకుందాం మనం? theta అనుకుందాం. అనుకుంటే యాంగిల్ A plus యాంగిల్ C రాయాలి, మనకి theta రాయాలి. is equal to 90 degree. So angle A is equal to 90 degree minus theta plus theta కదండి, ట్రాన్స్ఫర్ దట్ సైడ్ మైనస్ theta. యాంగిల్ A ఏమైందండి మనకి ఇక్కడ? 90 మైనస్ theta అయిందండి ఇక్కడ. సో 90 మైనస్ theta, రైట్? ఓకే, సో the right angle triangle, so angle at B is 90 degree. C దగ్గర మనం ఏమనుకున్నామండి? యాంగిల్ ని theta అనుకున్నామండి. ఏ దగ్గర ఏమైతుంది మనకి? అప్పుడు 90 మైనస్ theta అవుతుందండి. సో రైట్, సో నౌ ట్రిగనోమెట్రిక్ రేషియో ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూద్దామండి ఒకసారి. రైట్, విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి దగ్గర యాంగిల్ ఎంత ఉందండి మనకి? theta అనుకున్నాం కదండి. రైట్, సో sin theta is equal to opposite by hypotenuse. AB by AC. Next, cos theta is equal to, with respect to theta, so cos theta is equal to adjacent by hypotenuse, BC by AC. Next, tan theta is equal to opposite by adjacent, AB by BC. Next, cosecant theta
cosecant theta is equal to hypotenuse by opposite. ఇవి మనకు బాగా గుర్తుండాలండి ఇవి. sin theta అంటే opposite by hypotenuse అని, cos theta అంటే adjacent by hypotenuse అని, tan theta అంటే opposite by adjacent అని, cosecant theta అంటే hypotenuse by opposite అని మనకి గుర్తుండాలండి. సో AC by AB. నెక్స్ట్ secant theta hypotenuse by adjacent AC by BC. Finally cot theta is equal to adjacent by opposite BC by AB. So ఆల్రెడీ we discussed అండి. వీటి కోసం మనం పార్ట్ 1 లో డిస్కస్ చేసేమో మళ్ళీ అసలు చూడండి. రైట్. సో విత్ రెస్పెక్ట్ టు థీటా చూసుకుంటే మనకి సైన్ థీటా ఈ విధంగా మనకి వాల్యూస్ వచ్చేయండి. ఓకే రైట్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ ప్రకారం చూసుకుంటే యాంగిల్ ఏ ఏమైందండి మనకి 90 మైనస్ థీటా అయిందండి. 90 మైనస్ థీటా. దేర్ఫోర్ సైన్ 90 మైనస్ థీటా ఏమైతుంది? సో సైన్ 90 మైనస్ థీటా ఏమవుతుందో చూడండి ఒకసారి మనం. సో ఇప్పుడు వరకు చూసింది విత్ రెస్పెక్ట్ టు థీటా. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు 90 మైనస్ థీటా. ఓకేనండి రైట్. సో సైన్ 90 మైనస్ థీటా. ఓకే సైన్ రేషియో ఏంటండి? ఆపోజిట్ బై హైపోటెనస్. ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే ఆపోజిట్ ఇది అవుతుందండి. ఇప్పుడు BC అయితే ఆపోజిట్, దీనికి ఎగ్జిట్ ఏమవుతుందండి? AB అవుతుంది. Hypotenuse is common, right? Sin 90 minus theta opposite by hypotenuse BC by AC. Cos 90 minus theta ఇది ఈ యాంగిల్ ప్రకారం చూసుకుంటున్నాం మనం. Cos 90 minus theta. సో cos 90 minus theta చూసుకుంటే ఇప్పుడు ఎగ్జిట్ ఇదండి. ఇప్పుడు సో AB by AC. ఓకే రైట్. నెక్స్ట్ tan 90 మైనస్ థీటా అండి. tan 90 మైనస్ థీటా ఇదండి. tan 90 మైనస్ థీటా 90 మైనస్ థీటా tan అండి. tan అంటే మనకి ఏం తెలుసు మనకి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇంకా ఆపోజిట్ ఏంటండి? BC బై అడ్జసెంట్ AB. నెక్స్ట్ cosecant 90 minus theta. సో cosecant theta ఏమైతుందండి మనకి? cosecant. సో cosecant ఏమైతుందండి అంటే ఇప్పుడు sin కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ cosecant. సో sin ఏంటంటే మనకి ఆపోజిట్ బై హైపోటెనస్. మరి cosecant ఏమైతుందండి? హైపోటెనస్ బై ఆపోజిట్. చూడండి AC బై BC. నెక్స్ట్ secant 90 minus theta hypotenuse by adjacent AC by AB. Next finally cot 90 minus theta adjacent by opposite ఇప్పుడు చూడండి అసలు రెండు కంపేర్ చేయండి. ఇవి sin థీటా విత్ రెస్పెక్ట్ టు థీటా ఈ వాల్యూస్ అండి. విత్ రెస్పెక్ట్ టు 90 మైనస్ థీటా ఈ వాల్యూస్. ఇప్పుడు చూడండి రెండు కంపేర్ చేయండి. sin 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు BC బై AC. sin 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏముందండి? BC బై AC. అంటే BC బై AC ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ చూడండి ఏముంది మనకి ఇక్కడ BC బై AC ఇక్కడ ఉంది చూడండి. అంటే BC బై AC ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అండి? BC బై AC రెండు ఈక్వల్ కదండి మనం ఇక్కడ. సో ఏం రాసుకోవచ్చు? cos థీటా రాయొచ్చు అన్నమాట. దేర్ఫోర్ sin 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చండి? cos థీటా అని రాయొచ్చు. sin 90 మైనస్ థీటా BC బై AC కదండి. BC బై AC ఈ BC బై AC ఇక్కడ చూడండి రెండు ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కూడా BC బై AC ఉంది. BC బై AC ప్లేస్ ఏం రాసుకోవచ్చు మనం? cos థీటా రాసుకోవచ్చు అన్నమాట. BC బై AC ప్లస్ ఏం రాసుకోండి? cos థీటా రాసుకోవచ్చు. నెక్స్ట్ cos 90 మైనస్ థీటా
cos 90 మైనస్ థీటా ఏముందండి AB బై AC. చూడండి ఇక్కడ ఏముంది అక్కడ AB బై AC బోత్ ఆర్ ఈక్వల్. సో AB బై AC ప్లస్ ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ sin థీటా. sin థీటా. నెక్స్ట్ tan 90 మైనస్ థీటా. tan 90 మైనస్ థీటా is equal to BC by AB అండి. ఇక్కడ చూడండి BC by AB ఎక్కడ ఉందో, BC by AB ఇక్కడ ఉంది చూడండి. సో అంటే బోత్ ఆర్ ఈక్వల్. సో ఏం రాయొచ్చు BC by AB ప్లస్ ఏం రాయొచ్చు మనం cot థీటా రాయొచ్చండి. cot థీటా. నెక్స్ట్ cosecant. cosecant 90 మైనస్ థీటా is equal to AC by BC. ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది AC by BC. AC by BC ఇక్కడ ఉందండి. అంటే AC by BC ప్లస్ ఏం రాసుకోవచ్చు మనం secant థీటా రాసుకోవచ్చు అండి మనం secant theta. Okay, next secant 90 minus theta plus ఏం రాసుకోవచ్చు secant 90 minus theta plus ఏం రాయొచ్చు చూడండి ఇక్కడ secant 90 minus theta is equal to AC by AB. AC by AB ఎక్కడ ఉందండి AC by AB అంటే AC by AB plus ఏం రాసుకోవచ్చు మనం cosecant theta రాసుకోవచ్చు అండి. cosecant theta రాయొచ్చు మనం. ఫైనల్లీ cot 90 minus theta. cot 90 minus theta AB by BC. AB by BC ఎక్కడ చూడండి ఒకసారి AB by BC. ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ tan theta రాయొచ్చండి. ఓకే, సో ద వాల్యూస్ ఆఫ్ చూడండి ఒకసారి చూసుకోండి మనం. సో sin 90 minus theta ఎంత అని క్వశ్చన్ మనకు అడుగుతుంటాడండి. సో cos theta రాసుకుంటాం మనం. cos 90 minus theta ఏం రాయాలండి sin theta రాసాం. tan 90 minus theta cot theta. cosecant 90 minus theta secant theta రాస్తాం. secant 90 minus theta cosecant theta. cot 90 minus theta tan theta. సో ఇవేనండి trigonometric ratios of complementary angles. ఓకే రైట్. Trigonometric identities. అసలు బిఫోర్ దట్ వాట్ ఇస్ ఐడెంటిటీ? ఐడెంటిటీ అంటే ఏంటి? సో ఐడెంటిటీ ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ విచ్ ఇస్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్స్ ఇన్ దట్ ఈక్వేషన్. ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జామెట్రికల్ ఐడెంటిటీ చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్. సి a plus b whole square is equal to a square plus b square plus 2ab అండి. ఇది జామెట్రికల్ ఒక ఐడెంటిటీ అండి. ఇది చూద్దాం. Let a is equal to 2 and b is equal to 3. Substitute చేద్దాం. So 2 plus 3 whole square is equal to 2 square plus b అంటే 3 కదండి. 3 square plus 2 into ab. a అంటే ఎంతండి 2, b అంటే అండి 3. 2 plus 3 whole square 5 square is equal to 2 square అంటే అండి 4, 3 square అంటే 9 plus 2 2s are 4, 4 3s are 12. 5 square is equal to 25 అండి. 4 plus 9 13, 13 plus 12 25. See both sides are equal. సో ఇటువంటి both sides ఎలా ఈక్వల్ అయితే ఇటువంటి వాటిని మనం ఏమంటామండి ఐడెంటిటీస్ అంటాం. సో ఇప్పుడు మనం ట్రిగనోమెట్రీలోని ఐడెంటిటీస్ చూద్దామండి మనం ఇప్పుడు. See it is a right angle triangle. చూసుకుంటే చూడండి by using Pythagoras theorem. By using Pythagoras theorem చూడండి with respect to angle A అండి. ట్రయాంగిల్ A ప్రకారం చూసుకుంటే చూద్దాం ఒకసారి. Pythagoras theorem AC square plus BC square AC square is equal to BC square plus AB square. AC square is equal to AB square plus BC square. అంటే hypotenuse square is equal to opposite side square plus adjacent side square. Right. So AC square is equal to AB square plus BC square. See, divide both sides by AC square. Okay, right. So AC square by AC square అంటే both sides terms ని AC square తో డివైడ్ చేస్తే AB square by AC square plus BC square by
ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందండి. 1 టైం 1 is equal to చూడండి ఇక్కడ ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ బోత్ ఆర్ హ్యావింగ్ స్క్వేర్స్. సో ఇది ఎలా రాయొచ్చు మనం ఏబి బై ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్. చూద్దామండి ఇప్పుడు 1 is equal to ఏబి బై ఏసీ ఏమైతుందండి, ఏమవుతుంది చూడండి ఏబి బై ఏసీ. ఏబి బై ఏసీ ఏమైతుందండి మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా అండి. సో ఏబి బై ఏసీ అంటే జనరల్ మనకి ఏంటంటే ఇక్కడ కాస్ తీటా, మరి స్క్వేర్ అప్లై చేయాలి కదండి. కాస్ తీటా స్క్వేర్ అని రాయకూడదండి, మనం ఎలా రాయాలండి, మనం ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా అని రాయాలండి ప్లస్ బీసీ బై ఏసీ. బీసీ బై ఏసీ ఇక్కడ ఏమైతుందంటే ఇది సైన్ స్క్వేర్ తీటా అవుతుందండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఐడెంటిటీ. సో మనం దీన్ని సింపుల్ గా రాస్తామంటే sin square theta plus cos square theta is equal to 1. This is the one of the identity. Okay అండి. Similarly చూడండి సార్ sin square theta plus cos square theta is equal to 1 కదండి. Similarly చూడండి ఇక్కడ secant square theta minus tan square theta is equal to 1 అండి. ఓకేనండి. sin square theta plus cos square theta is equal to 1. secant square theta minus tan square theta is equal to 1. And one more cosecant square theta minus cot square theta is equal to 1. సో ఈ మూడు కూడా మనకి ఈ ట్రిగనోమెట్రీ అనేటువంటి ఈ లెసన్ లోని 3 ఐడెంటిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.